షటిల్ బ్యాడ్మింటను ఇవన్నీ మీరు ఆడతారా? వెరీ గుడ్. సుపరిచితులైనటువంటి శ్రీ పోరాలవరపు శ్రీనివాసరావు గారు. మీకు తెలుసు కదా, 6-7 తరగతుల్లో తెలుగు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులకి ప్రోత్సాహకంగా $1 ఇస్తారు వారు. ఇవన్నీ కూడా మీలో ఎంకరేజ్ చేయటానికే, ఎంకరేజ్ చేసి మిమ్మల్ని క్రీడల పట్ల ఉత్సాహంగా ఉంచడానికి, అదే ఉత్సాహంతో మీరు చదువు కూడా నేర్చుకుంటారు, మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఒక మంచి సదవకాశం ఉంటుందనే మరి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పడడం జరుగుతుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉంటేనే ఏదైనా క్రీడల్లో ముందుకెళ్తేనే మరి చక్కగా చదువుకుంటూ చదువుతో పాటు క్రీడలు ఉంటేనే మీరు చక్కగా సంతోషంగా ఉండబట్టి ఆయన ఎంతో ఆలోచన చేసి మీకు ఇక్కడ పరికరాలు అందజేస్తున్నారు. అందరికి తెలుసు, ఒక ఫింగర్ ఏ పని చేయలేదు, అన్ని ఫింగర్స్ కలిస్తేనే మనం చేయగలం. దాన్ని కనెక్టివ్ స్పిరిట్ అంటారు, దాన్ని మీ అందరికి తెలుసు. సో కామ్రేడ్షిప్ అంటారు, సో ఫ్రెండ్షిప్. సో వీటన్నిటి ద్వారా మాత్రమే మనం ముందుకెళ్ళగలం. ఇవన్నీ చేయాలంటే తప్పనిసరిగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి. స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసినట్టయితే మనకు కులం లేదు, మతం లేదు, లేదా వర్ణం లేదు, ఇంకోటి లేదు. కనుక అందరం కలిసి ఫ్రెండ్లీగా జోగిగా ఆడుకుంటూ మన ఆనందాన్ని షేర్ చేసుకుంటూ మన ఎనర్జీని పెంచుకుంటూ మన యొక్క ఆయుష్ని కూడా పెంచుకుంటూ మనం ముందుకెళ్ళే అవకాశం ఒక స్పోర్ట్స్ ద్వారా లభిస్తుందని నాకు ఉద్దేశం. చదువు కావాలంటే స్పోర్ట్స్ అవన్నీ ఆడాల్సిందే. ఆరోగ్యం ముందుండాలి. పెద్ద అయిన తర్వాత డబ్బు రావాలని ఆశ పెట్టుకోకూడదు, కానీ ఇంకో వాళ్ళకి ఇవ్వడం లేకపోతే సేవ చేయడం అలాంటి ఆశ పెట్టుకుని పెరగాలి. సాయిబాబా గారి ఇన్స్టిట్యూట్లో మీలాంటి పిల్లలు కొన్ని వేల మంది ఉంటారండి. ఆయన దగ్గర ఒక ఇంత పెద్ద అల్మారా నిండా బిస్కెట్ ప్యాకెట్లు ఉంటాయి. ఎందుకంటారు? ఎనర్జీ కోసం. పిల్లలు ఆడిన తర్వాత ఎనర్జీ పోకుండాను నెక్స్ట్ డే మళ్ళీ అంతే ఎనర్జీతో బూస్టప్తో మళ్ళీ ఇన్స్టిట్యూట్ రావడం కోసం ఆయన చేతిలో అలా నవ్వు, ఆయన మొహాన్ని నవ్వు పోదు, అలాగే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తానే ఉంటారనమాట.
మాకు అంతకుముందు సరిగ్గా గ్రౌండ్ కూడా లేదు. ఇప్పుడు మాకు గ్రౌండ్ వచ్చింది. మమ్మల్ని ఆడిపించడానికి మా సార్స్ కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇది మాకెంతో ఉత్సాహంగా ఉంది. అది కాకుండా సాయిబాబా గారు అయితే మా గిఫ్ట్ కూడా ఇస్తున్నారు ఆడినందుకు. థ్యాంక్స్.